ఎండాకాలం అంటే ఎండలే కాదు, పచ్చళ్ళ సీజన్ కదా. మామిడికాయ పచ్చడి నా స్టైల్లో పెడతాను, చూసేయండి. హాయ్ అండి, నేను మీ వాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చెల్లి హాలిడేస్కి ఇంటికి వచ్చింది. నేను పచ్చడి ఎప్పుడో పెట్టాను. మా చెల్లి కోసమని కేజీన్నర ముక్కలు తయారు చేశాను. ఆ కేజీన్నర ముక్కలకు కొలతలతో చెప్తాను, చూసేయండి. 50 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ జీలకర్ర, 200 గ్రామ్స్ ఆవాలు. ఆవపొడి మంచిగా ఎక్కువ పోస్తే ముక్క మెత్తబడదు, కరుకుంటుంది. ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది ఆవపొడి వేస్తే. వీటిని మనము వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను పచ్చడికి పల్లి నూనె పోస్తాను. ఎప్పుడైనా పల్లి నూనె పోస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పల్లి నూనెను మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇంతలో మనము పొడులు వేంపుకున్నాం కదా, మెంతులు జీలకర్ర, అవి మిక్సీ పట్టుకోవాలి. ఈ మెంతి పొడి కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ముక్క మన పచ్చడి చేదు ఉంటుంది. అందుకోసం మనము మెంతి పొడి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే ఏం కాదు. ఈ ఆవపొడి కూడా మనము పట్టుకొని మిక్సీ పట్టుకొని ఈ పొడులన్నీ పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లి కూడా మనం కేజీన్నర ముక్కలకి నేను 1/2 కేజీ వెల్లుల్లి వేసాను. ఆ వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం బరకగానే పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పచ్చళ్ళ బరకగా పట్టుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇందులో మనం మామిడికాయలు చేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా, కట్ చేసుకొని ఆ పైన పొర ఉంటుందండి, పల్చగా పొర ఉంటుంది. ఆ పొరను తీసేయాలి, లేకపోతే మన పచ్చడి ఏమవుతుందంటే ఆ పొర ఉంటే పచ్చడి మొత్తం నల్లబడుతుంది. ఆ పొరను మొత్తము తీసేసి ఆ ముక్కలన్నీ తుడిచేసి మనము ఒక బేషన్లో వేసి పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా ముక్కలను జోకుతా అండి. కేజీన్నర ముక్కలు అయినాయి. నూనె మనం స్టవ్ మీద వేడి చేసుకున్నాం కదా, అందులో కొంచెము జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి, కలర్ కోసం అంతే. ఇవి వేసుకొని కొద్దిగా వేగాక మనము వెల్లుల్లి పేస్టు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ వేపుకొని మనం స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకోవాలి నూనెను. కారపొడి చూసారా, నేను చెప్పిన కదా అండి, కేజీన్నర ముక్కలకు మనము 150 గ్రాముల కారం వేసుకున్నాను. 150 అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున 150 గ్రాముల కారము. మన జీలకర్ర వేసుకున్నాం కదా, ఆ జీలకర్ర కూడా 100 గ్రాము చొప్పున 100 గ్రాము జీలకర్ర పొడి. మెంతి పొడి కొద్దిగా నేను తక్కువనే వేసుకోవాలని చెప్పిన కదా, మెంతి పొడి 50 గ్రామ్స్ వేసుకున్నాను. ఆవపొడి ఎక్కువనే, మన 200 గ్రామ్స్ అంటే కొద్దిగా 2 గ్లాసులకు ఎక్కువనే అవుతుందండి పొడి. ఆ పొడిని కూడా అందులో పొడిలో మనం కారపొడి వేసుకున్నాం కదా, ఆ పొడిలో కలిపేయాలి. ఉప్పు మనము కేజీకి 200 గ్రాములు అంటే 1/2 కిలో చొప్పున 250 గ్రామ్స్ అంటే 300కి కొంచెం ఎక్కువనే పోయాలి. ఎందుకంటే మనము పొడులు వేసుకుంటాం కదా, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవపొడి, కారం వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే. నేను 300 గ్రామ్స్ వేసుకొని మనము చల్లారబెట్టుకున్న పోపు ఉన్నది కదా, ఆ పోపును అందులో వేసుకోవాలి. చూసారా, పోపు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది, పచ్చడి టేస్టు పక్క వాళ్ళకి గుమగుమ వాసన వస్తుంటుంది. ఈ పోపు వేసి కలిపేసుకొని మన మొత్తం కలిపేసుకొని నూనె ఇట్లా పైకి తేలుతుంటుంది చూసారా. ఇట్లా రెడీ అయినాక ఈ మనము రెడీ అంటే శుభ్రం చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను అందులో మొత్తం కలిపేసుకొని నూనె కారము నూనె ఈ ముక్కలకు మొత్తం మంచిగా పట్టించి మన శుభ్రమైన జాడీలో అయినా లేకపోతే మన పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, అందులో వేసుకున్నా కూడా పచ్చడి ఖరాబు కాదు. మేమైతే ఎప్పుడు జాడీలోనే వేసుకుంటాము, చాలా ఉంటుంది కదా పచ్చడి నాది. ఇప్పుడు ఏం చేసినానంటే నేను డబ్బాలో వేసి పెట్టాను. ఆ పచ్చడి రెడీ, చూసారా ఇలా ఉంది. అసలు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. అసలు మామిడికాయ పచ్చడి అంటే ఎవరికైనా రుచి చూడని వారు ఎవరైనా ఉంటారా? పచ్చడి చూసారా, ఇలా డబ్బాలకు ఎత్తి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం 3 days తర్వాత కలిపితే చూడండి, ఇలా పైకి నూనె తేలి ఎంత బాగుంటుందో పచ్చడి టేస్ట్. అసలు
తర్వాత లాస్ట్లో మేమేం చేస్తాను తెలుసా, అసలు పచ్చడా మొత్తం అన్నీ పక్కకు పెట్టేసుకున్నాక లాస్ట్లో అన్నం అందులో కలుపుకొని తింటాము. ఎవ్వరమైనా అంతే కదా, మీరైనా అట్లనే తింటారా? నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.